ఏదైతే ఈ పుల్వామా దాడిలో టెర్రరిస్టు దాడిలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి నంద్యాల ముస్లిం దేశ తరఫున సానుభూతి తెలియజేస్తున్నాము మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. దాంతోపాటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన జవాన్లు, మన సైనికులు, వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది. వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి, వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్ఫ్ సవరణ చట్టం. మేము ముస్లింలు ఎవ్వరు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కోరుకోలేదు. మరి ఈ బీజేపీ ఏమంటుందంటే, మేము ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లింల బాగోగుల కోసం తెచ్చాము, వారి మంచి కోసం తెచ్చాముంటుంది. మరి ఒక్కసారి మనం ఆలోచించాలి. భారతదేశంలోని 526 ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు. ఈ రోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మా కోసం తెస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటన్నింటికి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్డీపీ తరఫున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము. ఏదైతే రేపు ఆదివారం 25వ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో, అందరం కలిసి నిలబడి చైన్ గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేయాలో, దానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 2:30 గంటల వరకు ఒక అర్ధగంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరియు దాని చైన్ కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు 25వ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం 2 నుండి 2:30 గంటల వరకు ఒక అర్ధగంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా అందరూ నిలబడి ఉన్నామనే మెసేజ్ ను మనమందరం పబ్లిక్ లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. జై భారత్, జై భీమ్.